నమస్తే, నా పేరు నవీన్ కుమార్. మీరు చూస్తున్న విశ్వ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, విశ్వ టీవీ చీఫ్ ఎడిటర్ సుందర్ చామకూర గారు. నమస్కారం. నమస్కారం. ప్రస్తుతం మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొలువుదీరి 100 రోజులు కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇప్పటివరకు ఏం సాధించారు, కొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజలకు ఎంతవరకు వాళ్ళు ఏం చేశారు, ఏం అభివృద్ధి పనులు చేశారు, దాని గురించి మనం చర్చిద్దాం. ఓకే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన దాదాపుగా 100 రోజులు గడిచింది. ఇప్పటి వరకు వాళ్ళు అసలు చేసిన అభివృద్ధి ఏంటి, ప్రజలకి ఎంతవరకు చేశారు, మళ్ళీ కొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రజలకు ఎంత దగ్గరయ్యారు, అంటే వాళ్ళ అనుకున్న దానికి రీచ్ అయ్యిందా, అంటే వాళ్ళ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ నెరవేర్చిందా, హామీలే కాకుండా అభివృద్ధి పరంగా వీళ్ళు ముందుకు ఎలా పోతున్నారు, దాంట్లో ఏమైనా మార్పు కనిపించిందా, ప్రజలు స్పష్టంగా మార్పు చూపుతున్నారు, ఇప్పుడు ఆ మార్పు అనేది కనిపిస్తుందా? అయితే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు అడిగిన టైమే 100 రోజులు మాకు ఆగండి మేము చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు 100 దాటి ఆల్మోస్ట్ 20 రోజులు అయింది. 120 రోజులు పాలన. ఒక సినిమానే వచ్చింది, ఒక్కరోజు సీఎం అంటే నేను చూపిస్తా అన్న అర్జున్ సినిమా చూసాం. సో 100 రోజులు దాటి 20 రోజులు కూడా అయింది. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే గమనించింది, ఏ రంగంలో కూడా ఆ ప్రశ్నలు అలాగే ఉన్నాయి. రైతుల విషయంలో, అన్నదాత విషయంలో పూర్తిగా వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే దీంట్లో చూస్తే క్యాల్కులేషన్స్ చూస్తే కూడా చాలామందికి రైతు మాఫీ అన్నారు, ఇంతవరకు స్టార్ట్ కాలేదు. 500 రూపాయలు వేస్తా అన్నారు, అది కూడా కాలేదు. ఇవి కాకుండా మళ్ళీ రోజు ఒక కొత్తది వస్తుంటే వాళ్ళకి నిద్ర పడతలేదు. 5 ఎకరాలు అన్నారు లిమిట్, 3 ఎకరాలు అన్నారు ఫస్ట్, తర్వాత 5 ఎకరాల పై వాళ్ళకి రైతు బంధు రాదనే విషయం తేటతెల్లం అయిపోయింది, ఇంతవరకు పడలేదు. ఇవి కాకుండా అప్లికేషన్ తీసుకున్న విధానం చూస్తే హడావిడిగా తీసుకున్నారు. బాగానే ఫస్ట్ 10 రోజులు ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేసి, ఆ తర్వాత దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయని తెలిసినాక దాన్ని రెక్టిఫికేషను, క్లారిఫికేషన్స్కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ 4వ తారీఖురా, 14వ తారీఖురా, 24వ తారీఖురా అని మళ్ళీ మొదట్లాగానే అనిపించింది. చాలామంది సాధన రాములు కానీ వీళ్ళు కానీ గమనించిన, కాబట్టి ఏం మారలేదు ఆ పద్ధతి. ఇప్పుడు ఈ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు లబ్ధిదారులను గుర్తించడానికనే మాకు సమయం పడుతుంది, అందుకే ఈ ప్రాసెస్ కొంత లేట్ అవుతుంది అని, ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడానికి లేట్ అవుతుందని వాళ్ళు అన్నారు. దాని ప్రకారం మొదటగా ఉచిత బస్సు ప్రయాణం, ఈ 500 గ్యాస్ సిలిండరు, ఈ ఉచిత కరెంటు, 200 యూనిట్ కరెంటు, ఇవి అమలు చేశాం, పూర్తి స్థాయిలో అమలు చేశాం అంటున్నారు. నిజంగా పూర్తి స్థాయిలో ఇవి లబ్ధిదారులకు అమలు జరిగినట్టేనా భావించవచ్చా? ఒక సంస్థ నడుపుతున్నటువంటి, సజ్జనార్ నడుపుతున్నటువంటి ఆర్టీసీ పొన్నం ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి వచ్చిన నడుపుతుంది. అక్కడ ఎండి, అక్కడ ఉన్నటువంటి కర్మచారి, కార్మికులు, అదొక్కటి మాత్రం ఆడవాళ్ళది ఆధార్ కార్డు ఆధారంగా ఫ్రీ అనేది జరుగుతుంది. అందుకని అది ఈజీ స్కీమ్ లాగా మొట్టమొదటి రోజు చేసేది అయిపోయింది. అది కాదు రాజ్యాంగం నడిపించేది. ముఖ్యంగా ఇలా బాగా పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, రైతులది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే లోపాలు అన్నారు. నిన్న ఏదో కేసీఆర్ ప్రయాణం ఉన్నప్పుడు కాలువను పారేటట్టు చేసింది. అది చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే చాలామంది ప్రజలు ఏడుస్తూ గగ్గోలు పెడుతూ కష్టాలు ఉన్నాయి అన్నప్పుడు కదలడం కాదు. సమయం ఆల్మోస్ట్ 120 రోజులు జరిగినాక ప్రశ్న ఏమొస్తుందంటే ఎంత బాధ్యతగా, నిక్కచ్చిగా, పద్ధతిగా చేస్తున్నారనే ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు వచ్చినాక సరే లక్ అనుకోండి, అక్కడ కవిత అరెస్ట్ అయింది, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వచ్చి బయటపడితే ఈరోజు ఇప్పటి వరకు కూడా, నిన్నటి వరకు కూడా, ఇప్పుడు కూడా దాని మీద ధ్యాస ప్రజలంతా మళ్ళీ ఇచ్చినట్టుగా కొడుతుంది. కానీ అభివృద్ధి కార్యక్రమాలు మిగతా గ్యాస్ కానీ, గ్యాస్ అందరికి సెట్ కాలేదు. కరెంటుది కొంతమందికి బాగా ఉన్న వాళ్ళకి కూడా 200 యూనిట్స్ వస్తుంది, పేదవాళ్ళకు రావట్లేదు ఇంకా. సో ఇప్పుడు ఈ పద్ధతిలో బాగా మంచి చెడు ఆలోచించి, అంటే ఇవన్నీ గత ప్రభుత్వంలో అసలు లబ్ధిదారుల యొక్క సరైనది కాదనే ఈ లోపాలు జరుగుతున్నాయని అంటున్నారు వాళ్ళు కూడా. కాకపోతే ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడితే రైతు భరోసా అన్నారు, రైతు కూలీ వాళ్ళకు కూడా భరోసా ఇస్తున్నట్టు 15,000 రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సంవత్సరానికి అంటారు. అది వాళ్ళు ఏం చేసింటే కొన్ని షరతులతోటి 5 ఎకరాలలో ఉన్న వాళ్ళకు మాత్రమే అని చెప్పి కొంచెం దాన్ని పరిశీలన తీసుకున్నట్టుంది. 5 ఎకరాలలో మేము అందరి రైతులకు వేసినామని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు విమర్శించేదంటే ఇంతవరకు చాలా మటుకు ఎక్కడ కూడా జరగలేదు, ఈ స్కీమ్ ఎక్కడ జరగలేదు అని మాట్లాడుతున్నారు. ఇంకొకటి, వీళ్ళు
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈ విద్యుత్ సంక్షేమం కానీ ఇవన్నీ జరిగినాయి. వాటిని మేము సరిదిద్దుకుంటూ ప్రజలకు న్యాయం చేయడానికి వెళ్తున్నాం. అన్ని పథకాల అమలుకు మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రైతులు పొలాలు ఎండిపోయి ప్రాజెక్టులలో నీళ్ళేమో ఇది కాంగ్రెస్ తప్పిదమేనా లేకపోతే సహజంగా మన గత ప్రభుత్వం తప్ప? వచ్చిన తర్వాత చేయవలసిన బాధ్యత అక్కడ దారులు కూడా ఉన్నాయి. ఆ 2-3 పిల్లర్లు పడిపోయినాయని కూర్చొని దాని మీద అట్లనే ఉంటే మెడిగడ్ ఎండిపోదా? దారిలో పోవాల్సినటువంటి కాలువలు ఎండిపోవా? ఇప్పుడు ఖచ్చితంగా ఈ సమాధానం మంచిగా అయిపోయేదాకా వినాలి. ఎందుకంటున్నా అంటే అటు సైడు ఏదైతే కాళేశ్వరం కానీ ఒక చిన్న తప్పు దొరికిందని దాని మీదనే పెట్టేసి 100 రోజుల నుంచి కాలువలు పంపించక రైతులు ఎండిపోరా? మరి రెండోది పైసలు నీ ఖజానాలా? ఖజానాకు పైసలు వచ్చే పనులు ఏం చేసినావు? రేపు పొద్దున నువ్వు ఎట్లిస్తావు వీళ్ళకి పైసలు? ఇప్పుడు వీళ్ళకు ఒక్కొక్కరికి ఇవ్వాలంటే అసలు ఆగింది ఎందుకు అంటే ఎన్నడూ ఆగలేదే కేసీఆర్ టైంలో కరెంటు. సరే అప్పుడు ఆగి కష్టపడి ఉంటే ఇప్పుడు వాస్తవంగా రైతులు కూడా 18 మంది మాత్రమే చచ్చిపోయారు ఆత్మహత్యలు. మీరు లాస్ట్ 2 years చూస్తే ఇప్పుడు ఆల్రెడీ 250 మంది. ఎవరు చెప్పాలి? ఇప్పుడు కేసీఆర్ చెప్పట్లేదు. మనం కేసీఆర్ కరెక్టా ఇదని చెప్పట్లేదు. సమయం వృధా చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక్క కాడ దొరికిపోయారు కదా అని ఆ కథను ఆ కమావేశను ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంది చాలా మటుకు. మంత్రులు కూడా మొన్న పొన్నం ప్రభాకర్ ఆయన ప్రవర్తన చూస్తే ఆయన అధికారం దుర్వినియోగం జరిగినట్టు కనపడుతుంది అక్కడ. కాబట్టి ఈ సమయం నేను అనేది ఏంటంటే ప్రజల తరఫున ఈ సమయాన్ని వృధా చేసుకుంటూ పోతే మనకు మిగిలేదు. అక్కడ బడ్జెట్ లేదు. ఈ పాత ప్రణాళికలు కరెంట్ ఎందుకు ఆగింది? నిన్న కూడా 15 చోట్ల కరెంటు పోతుందా? ఇదివరకు పోలే. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఉంటే ఎవరుంటది అని నడుస్తున్న వాటిని నడిపించి నిలబెట్టాల్సిన బాధ్యత వచ్చిన కొత్త రాజుది, కొత్త ముఖ్యమంత్రిది. కాబట్టి బాధ్యత రాహిత్యం కొంత, అలసత్వం కొంత. ఎందుకంటే ఎప్పుడు ఇటు భార్య కాలువ వెనక తిరిగింది అనుకో మీరు మునిగిపోతారు. మీరు మునగకుండా చూసుకోండి. అంటే మీరు మీ యొక్క పద్ధతి, పని, బాధ్యత అర్థం చేసుకొని పోవాలి. కానీ ఇక ఇంకా పాత చింతకాయ పచ్చడి, పాత ముచ్చట్లు పెట్టి ఆయన అట్లా ఈయన ఇట్లా వాళ్ళని చూసుకుంటుంది. ఇక యంత్రాంగం చూసుకుంటుంది, పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది. ఎక్కడ తప్పులుంటే ప్రజలు కూడా గమనిస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 100 రోజుల్లో ఏదైతే తన పథకాలు చెప్పిందో దానికి ఒక అభయాస్తం అనే ఒక ఫామ్ ఇచ్చి ఈ స్టార్ట్ చేశారు. అంటే అసలు లబ్ధిదారులు ఎవరైంది ఆ ప్రక్రియ చేపట్టారు. సేమ్ టైం ఈ లిక్కర్ స్కాములు, ఈ కాళేశ్వరం అవినీతి, భూ కబ్జాలు ఇంకా చాలా ఉన్నాయి. దీని అవినీతి గురించి మేము సాధించిన ఘనతగా వీళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళన్నింటినీ మేము ఎండగడుతున్నాము, వీళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయని ఇది వీళ్ళు ఒక విజయంగా సాధించవచ్చా? ఇంకొకటి కొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు అవినీతి గురించి దీని గురించి బాగా చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్తగా వీళ్ళు చేసిన ప్రణాళిక ఏముందో దాని ముందుకు ఏమైనా తీసుకెళ్లడానికి కొత్తగా ఏమైనా చేశారా? రేవంత్ రెడ్డి పోయి ఈడీ ఆఫీస్లో కూర్చొని 100 రోజులు పనిచేసి కవితను పట్టించినాడు. ఈయన పని ఈయనకే ఉంది, వాళ్ళ పని వాళ్ళకే ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఓకే, అది కాబట్టి మీరు అడిగినట్టు వాళ్ళు పట్టించడానికి ఈయన పాత్ర ఏంది? ఈయనదో కేసు ఉంది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద ఆల్మోస్ట్ తీస్తే ఈయన సాక్షి, పెద్ద సాక్షి. కాబట్టి నేనేమంటా, ఏ ఏజెన్సీ ఏ వ్యవస్థ అది పనిచేసుకుంటూ పోతుంది. నీవు పనిచేసే నేను అడుగుతున్నట్టు మీరు అన్నట్టు ఆ ఫామ్ నింపించుకుండ్రు. ఎవరు లబ్ధిదారులు అన్నారు? 120 members ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు తెలంగాణలో. 2 days సాటర్డే సండేలు పని చేపిస్తే అప్పుడు సర్వే చేసినట్టు చేస్తే ఎవరికి తెల్ల కార్డు, ఎవరికి పచ్చ కార్డు బయటపడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా దీని ద్వారా ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది, ప్రజలకు ఈ స్కీమ్స్ ఇవ్వడానికి కూడా అంటున్నారు. కానీ దీనికి కూడా ఒక లోపం ఏంటంటే ఇప్పుడు అసలు లబ్ధిదారులను గుర్తించడానికి అసలు సమస్య ఇదంతా. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం నుండి కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వలేదు. దానివల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా అసలు లబ్ధిదారులను సేకరించడానికి టైం పట్టవచ్చు కదా. నేను అందుకే చెప్తున్నా సర్వే స్టార్ట్ చేయలేదు ఇంకా అంటున్నా. ఇప్పుడు 120 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కింద 1200 మంది అధికారులు, ఇంకా 12,000 మంది కర్మచారి పనిచేస్తారు. విఆర్ఏ లెవెల్, విలేజ్ లెవెల్లో పనిచేసేది వాళ్ళే. ఇంతవరకు ఇనిషియేటివ్ అయితే ఇప్పుడు కూడా నా ముచ్చటి అనొచ్చు, ఎందుకు ఇంకో 10 రోజులు ఇవ్వండి టైం చేస్తామని. ఇప్పుడు ఎప్పుడైనా ద వర్క్ నాట్ డన్ ఈజ్ నాట్ డన్. ఏదైతే లేట్ అవుతుందో అది లేటే. ప్రాబ్లమ్ నాట్ సాల్వ్డ్ ఈజ్ నాట్ సాల్వ్. ఇఫ్ యూ బికమ్ ప్రాబ్లమ్ టు ద ప్రాబ్లమ్, హూ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్? ప్రాబ్లమ్ను కంటిన్యూ చేసే పాయింట్ చెప్పొద్దు. అట్లా నేనేమంటున్నా, అన్ని ఒక్క రాత్రిలో అయినా క్వశ్చన్ వేయలే. మీరు అడిగినట్టు బస్సుతో అయితే స్టార్ట్ అయింది,
ఫ్రీ. ఎవరికి? మహిళలకి. మిగతాయి చూస్తే ఏవి ఆ కొలబద్ద లేనంత యంత్రాంగం మనది, ఆ పద్ధతిగా నడిపించలేనటువంటి యంత్రాంగం అనే ప్రశ్న వస్తుంది ప్రజలల్లో. ఎంతకని ఇప్పుడు 120 అయింది, ఇంకో 120 అయితే సంవత్సరం దగ్గరకు వచ్చేస్తుంది కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ పద్ధతి ప్రణాళికలు ఆ చేసే నిబద్ధత ఇవి ప్రశ్నార్థకం అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఎక్కువ. అంటే తెలియకనే మానవ సహజం ఏంటంటే ఏదన్నా ఒకటి గ్రీన్గా కనపడితే, హాట్గా కనపడితే దాని వెంబడే పోతారు. ప్రతి కార్యకర్త ఏమైనా ఇంకా ఆ స్థాయిలోనే మాట్లాడడం జరుగుతుంది. ఏంది ఫోన్ ట్యాపింగ్ది లేకపోతే ఏదో ఒకటి అవి జరుగుతుంటాయి. పట్టుకుంటాయి పోలీస్ యంత్రాంగం. పోలీసులు కూడా అరెస్ట్ అయ్యారు. ఏమన్నా రేవంత్ రెడ్డి లేకుంటే పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి ఆఫీసులకు పోయి కూర్చొని వాళ్ళు ఏమన్నా ఎంక్వైరీలు చేస్తురా? నేనంటుంది ఏంటంటే వాళ్ళ ప్రయత్నంలో ఇప్పుడు ఇంత ముచ్చట అవుతుంటే కాళేశ్వరంది, మేడిగడ్డది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడి? ఆయన మీటింగ్లు ఏవి? ఆయన మీడియా ఏవి? ఆయనకున్న ప్రాబ్లం ఎంత పెద్దది నీళ్ళది. ఇరిగేషన్కు, ఎలక్ట్రిసిటీకి ఎంత ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రాబోయే ఎండాకాలం ఎట్లా నడుస్తుంది? ప్రజలకి ఇప్పటికీ, రైతులకు ఇప్పటికీ ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. చచ్చిపోతున్నట్టు మీరు చెప్తున్నారు కాబట్టి మేము చేయమన్నట్టు ఉండొద్దు. ఇప్పుడు మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం ప్రాజెక్టుల్లో నీళ్లు కూడా పక్క రాష్ట్రానికి వాళ్ళు ఒప్పందం ప్రకారం అంటే ఇవ్వాల్సిన దానికన్నా ఇప్పించారు. మరి దాని వల్ల కూడా ఇప్పుడు మనకు నష్టం జరిగింది. అది ఇప్పుడున్న ప్రభుత్వం మీద మనం నెట్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో కదా. ఒకటి ఇప్పుడు ఈ యొక్క విషయంలో కొంత ఏందనంటే ఆ సీజన్కి వర్షాలు పడడం, నీళ్లు ఉండడం వల్ల ఆ ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో అవి నడిచినాయి. ఆ ఒప్పందాలు ఎప్పుడు ఆపుతాం? ఇప్పుడు నేను ఒక ఆయనకి ఇస్తా అన్న, ఒక గంట తర్వాత నా దగ్గర ఉన్నాయి అయిపోయినాయి, ఫోన్ చేసి చెప్తాను నా దగ్గర వెళ్ళవని. అట్లా చెప్పుకొని ఆపుకోవచ్చు. కొత్త సోర్స్ ఆఫ్ వాటర్ని సృష్టించుకోవాలి, కొత్త సోర్స్ ఆఫ్ వాటర్ని సృష్టించుకోవాలి, రిసోర్సెస్ని తయారు చేసుకోవాలి. కానీ ప్రతిదానికి ఆల్ చేసిపోయారు అంటే నిజంగా ఆల్ చేసిపోయారు, మరి నువ్వు నిలబెట్టాలి కదా. నాకు ప్రశ్న ఏంటంటే దానికి అడుగులు ఎటుపడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ తప్పు ఉంది అన్నారు, ప్రజలు చెప్పారు, 39 సీట్లే ఇచ్చారు, మీకు 64 ఇచ్చారు, 4 ఎక్కువ ఇచ్చారు అంతే. ఏది మనకు కావలసినటువంటి మెజారిటీ చేసుకోండి. కానీ ఇప్పుడు చేస్తున్న విధానంలో మేము ఒక కామన్ మ్యాన్గా, ఒరిజినల్గా ఇప్పుడున్న సమస్య మీద ఒక జర్నలిస్ట్ గానో మీడియా నాగో ఎవరన్నా అడిగితే ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ప్రోగ్రెస్ రేషియో ఏంది, ఇనిషియేటివ్ రేషియో ఏంది, మీ ప్రణాళికలలో ముందుకు ఎట్లా పోతున్నారు అన్నప్పుడు మళ్ళా జస్ట్ మీడియా ముందరికి వచ్చి మేము అది అన్నాము, ఇది చేశాము, మాకు కూడా ఇంకా సమయం ఏంటంటే సమయం ఎంత ఇస్తారు. ఎందుకంటే మీ చేతిలో 5 ఏళ్ళు పెట్టారు. మీరు 5 ఏళ్ళ నాడు కూడా ఇప్పుడు కేసీఆర్ కొన్ని తప్పులు చేసినట్టు మీరు కూడా 5 ఏళ్ళ నాడు చేతులు ఎత్తేసి అయిపోయింది మాకు తెలియకుండానే కొన్ని అని ప్రజలకు పోయినప్పుడు మళ్ళీ 40 సీట్లు మీకు ఇచ్చినప్పుడు అది ఎవరైనా భరించాల్సిందే. ఓకే, ఇప్పుడు ఈ 100 రోజుల కొన్ని వాళ్ళు వీలున్న 120 రోజుల పాలనలో వాళ్ళు కొన్ని చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని స్కీమ్ అంటే కొన్ని పథకాలకు బ్రేక్ పడవచ్చు. అయితే ఇవి కాకుండా ప్రత్యేకంగా వీళ్ళు ఏమన్నా అభివృద్ధి పనులు సాధించారా? తెలంగాణ ఇప్పుడు మన కేటీఆర్ పదే ఏమంటున్నాం, మేము హైదరాబాద్ ఒక బ్రాండ్ చేశాం, ఆ బ్రాండ్ను కంటిన్యూ చేసుకుంటా కొత్త అభివృద్ధి పనులు వీళ్ళు ఏమైనా సాధించారట? ఇంత జామ చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయి? పెట్టిందే మొన్న చెట్టు, ఆ చెట్టుని ఎట్లా పెంచుర్రి, తొందరగా కనీసం ఎదిగేటట్టు చూడుర్రి, దాన్ని బతికేటట్టు చూడురు అని ప్రజలు అనుకుంటున్నారు తప్ప ఇప్పుడు నీకు చిన్న చెట్టుకు 2 కాయలు వస్తాయి, 3 కాయలు వస్తాయి, అభివృద్ధి అనేటట్లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రశ్నించుకుంటాం మళ్ళీ 120 రోజులలో ప్రణాళికాబద్ధంగా ఎదుగుదల లేదు, అభివృద్ధి దబ్బుకున ఆగిపోతుందేమో. ఆగలే, పని మొదలైన చిన్న ఆయా శాఖలల్లో. కానీ క్వశ్చన్ ఏడు వస్తుందంటే ఎక్కువ సమయము ముఖ్యంగా ఓపెనింగ్స్ అని, కట్టింగ్లని, లేకపోతే ఒకరి మీద ఒకరు విమర్శలను, ప్రతిపక్షాన్ని లేకుండా ఎట్లా చేద్దామనో ఈ దాని మీద పెడితే మాత్రం పరోక్షంగా అనిపిస్తుంది ప్రజలకి ఎట్లా దీన్ని ముందు తీసుకుపోవాలనేది. ముఖ్యంగా 6 మంత్రులు 7 మంత్రులతో పనిచేస్తున్నావు, ఇంకా మ్యాన్ పవర్ వచ్చేది ఉంది, మరి మినిస్టర్ పవర్ లేదు. అట్లని నేను అనట్లేదు రేవంత్ రెడ్డి క్షమత లేదని, కానీ ఆలస్యం మన కోసం ఆగంది ఒక్కటే భూమి మీద ప్రకృతిలో సమయమే జీవితం. జీవితంతో ముడిపడ్డేది ఏం లెక్క కడతారంటే కాలం. ఎన్నాళ్ళు జీవించంటే కాలం చెప్తాం, కానీ 10 కోట్లతో జీవించండు, 20 ఇండ్లతో జీవించండు, 100 కొడుకులతో ధృతరాష్ట్రులు జీవించండు, లేకపోతే 1000 మంది గోపికలతో, అట్లా కాదు కదా. కాలాన్ని ఎంత వినియోగించుకుంటున్నారు, కాలానుగుణంగా అభివృద్ధి దశలో ఎంత ప్రయాణం చేస్తున్నారు అనేది ఇక్కడ కొలబద్ద. ఇప్పుడు ఈ 100 రోజుల పాలనని రెఫరెండంగా తీసుకొని పార్లమెంట్ ఎలక్షన్ లో మీ మద్దతు పూర్తిగా కావాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ పాలనకి 100 రోజుల రిఫరెండ్ గా తీసుకోవచ్చు అంటారు ప్రజలు? అంటే నమ్మిన ప్రజలు అందరూ నెగిటివ్ ఏముండరు,
పర్సంటేజ్ తగ్గుతుంది. అప్పుడేమో ఇంకా రాలేదు, వస్తే బాగుండని వేశారు ఓటు. ఇప్పుడు వచ్చిండు, చేస్తే బాగుండని చూస్తారు కొంతమంది. ఇందులో అపోజిషన్ ఆల్రెడీ ఉంది కదా, ఇంకా మొత్తం జీరో కాలేదు. ఇప్పుడు పోయిన వాళ్ళంతా నాయకులే. ఎవరు 85 ఏళ్ళు ఒకడు, ఒక కడియం, ఒక కళ్యం, గొల్లెం, వీళ్ళు పోతే కాదు కదా స్వామి. ఇప్పుడు వీళ్ళు పోతే కాదు, ప్రజలు మాత్రం ఎట్లా ఇప్పుడు జరుగుతున్నాయి చూసి ఓట్లేస్తారు. ఓట్లేసిన వాళ్ళు ఎవరు? ఓటర్లు, ప్రజలు. ఇప్పుడు ఇమీడియట్ గా నీకు కేశవరావు వచ్చిండనో, రంజిత్ రెడ్డి పోయిండనో, వీటితో ఓట్లు మారేదేం లేదు. ఇది వీళ్ళ బతుకు తెరువు కోసం పోతున్నారు వీళ్ళంతా. ఆయన కోళ్ళ ఫామ్ సాగొద్దని, వీళ్ళ ఈ ఏజ్ లా నా బిడ్డ బాగుండాలని కడియం శ్రీ అని. కాబట్టి నేను ఏమంటా అంటే, ఎస్ ఇప్పుడు అర్జెంట్ గా వేవ్ ఇంకా పోలేదు అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వేవ్ ఉందనుకుంటుండ్రు. నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రజల తరఫున, వాళ్ళ యొక్క వేవ్ మీద ఆధారపడితే మాత్రం షేవ్ అవుతుంది. నేను చెప్తున్నా, ఎందుకంటే జస్ట్ మీ మంచి కోసమే చెప్తున్నా. ఒక పని మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక పని ఉంటున్న విధానాన్ని చూస్తే బాగా అనిపిస్తుంది. కొంతమంది రేవంత్ రెడ్డిని ఇష్టపడే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఎంతసేపు అవతల నుండి విమర్శించి నేను బాగుపడలేను, నా పని కూడా ఉండాలి. నేను ఎవరో నువ్వెన్ని రన్స్ కొట్టినావంటే, సచిన్ టెండూల్కర్ కూడా 30 కొట్టిండు మొన్న అంటే కుదరదు. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో నువ్వెంత బ్యాటింగ్ చేసినావు అనే దాని మీద ఇది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొన్ని మొదలైనవి. ఇప్పుడు 120 రోజులలో సెక్రటేరియట్ ఫామ్ అయింది, అందులో కూర్చున్నారు, ఎన్నో మార్పులు తెస్తామంటున్నారు, ట్రై చేస్తున్నారు. కానీ ప్రతిరోజు గేట్స్ ఓపెన్ చేసి వాడిని అనదు, ఇష్టం ఉన్నా లేకున్నా అతన్ని ఇతన్ని వారిని వీరిని పెద్దవాళ్ళను చిన్న వాళ్ళని అందరినీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా జర మంచిగా ఉన్న వాళ్ళని ఇంకా విమర్శించి వాళ్ళను భయపడే ప్రశ్న చేస్తున్నారు. ఇప్పుడు ఇంకెవరన్నా కాస్త న్యూట్రల్ ఉన్న చామకూర మల్లారెడ్డి లాంటి వాళ్ళు రాత్రే వస్తారని చెప్పి ఇంతవరకు రాలేదు. కాబట్టి నేను ఏమంటా అంటే, ఈ భయభ్రాంతులు, ఈ విమర్శలు, ఈ పనికి వాళ్ళనటువంటి అపోహలు, ఈ ప్రెజుడిస్ తోని గవర్నమెంట్ నడవదు, ప్రాక్టికల్ తోనే నడుస్తుంది. ఇప్పటి వరకు రేవంత్ పరిపాలన గురించి, తన అభివృద్ధి పనులు కానీ తన పరిపాలన ఎలా సాగుతునే దాని గురించి మీరు మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.